ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తెలంగాణ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు. హరీష్ గారు నమస్తే. 1 కోటి ఎకరాలకు తెలంగాణలో నీళ్లు అందించాలి అన్నది టీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టుకున్నటువంటి లక్ష్యం. కానీ ప్రాజెక్టుల రీడిజైన్ పేరు మీద మొత్తం ఇరిగేషన్ రంగాన్ని ఆగం పట్టిస్తున్నారు అన్నది విపక్షాల విమర్శ. ఏం చెప్తారు? పాపం విపక్షాలది వాళ్ళని చూస్తే జాలిస్తుంది నాకు. అంటే వారి హయాంలో ప్రాజెక్టులు కట్టరు, మేము ప్రాజెక్టులు కడతామంటే దాన్ని గందరగోళపరిచే ప్రయత్నం. సరే, వాళ్ళ ఉద్దేశం వల్ల ఏం కనబడుతుందంటే నిజంగానే తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రిగా చాలా గట్టి నాయకుడు, ఆయన నీళ్ళు ఇస్తా అన్నాడు, తప్పకుండా నీళ్ళు ఇస్తాడు. ఎందుకంటే తెలంగాణ తెచ్చిండు, కరెంట్ ఇచ్చిండు, బియ్యం ఇచ్చిండు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు. సాగునీరు త్రాగునీరు ఇస్తే ఇంకా కాంగ్రెస్ పార్టీని ప్రజలు మర్చిపోతారనేటువంటి ఒక భయంతో వాళ్ళు మాట్లాడుతున్న మాటలు తప్ప ఇంకోటి కాదు. ఏం చేసినాం రీడిజైన్లో? 16 లక్షల ఎకరాలు బారాల్సిన ప్రాణహితను 40 లక్షల ఎకరాలు బారే విధంగా చేశాం. ఆయకట్టును 20 లక్షలు చేస్తూ గతంలో కట్టిన ప్రాజెక్టుల కింద స్థిరీకరించే విధంగా మరో 20 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చుకునే ప్రయత్నం చేసినాం. ఇది తప్ప? ప్రాణహిత చేవెళ్లలో 77 రోజులు మాత్రమే నీళ్లు తెచ్చుకునే అవకాశం ఉంటే 300 రోజులు నీళ్లు తెచ్చుకునే అవకాశం చేశాం. ఇది తప్ప? ప్రాణహిత చేవెళ్లలో మీరు కేవలం 11 టీఎంసీల రిజర్వాయర్ల సామర్థ్యం మాత్రమే పెడితే నేడు 153 టీఎంసీల రిజర్వాయర్ల సామర్థ్యాన్ని పెంచుకున్నాం. ఇది తప్ప? 8 జిల్లాలకి విస్తరించి ఉండాల్సినటువంటి ప్రాజెక్ట్ని ప్రాణహిత చేవెళ్ళని కేవలం 1 జిల్లాకి పరిమితం చేసింది ఈ ప్రభుత్వం అన్నది మీ మీద ప్రధాన అభియోగం. అంటే పాపం వాళ్ళను జాలేస్తుంది. ఒక అబద్ధాన్ని 100 సార్లు మాట్లాడితే అది నిజమవుతుందని ఒక గోబల్స్ ప్రచారానికి పాల్పడుతున్నారు. ఈరోజు ప్రాణహిత చేవెళ్లలో మేము చేస్తున్నది ఏంది? కరీంనగర్ జిల్లాలోని కరువు ప్రాంతమైన మానకొండూరు, హుస్నాబాదు, సిరిసిల్ల నియోజకవర్గాలు, ముఖ్యంగా వరంగల్ జిల్లా ఎప్పుడో 12 ఏళ్ల కింద కాలువలు తవ్వితే ఒక చుక్క నీళ్లు రాని ఎస్ఆర్ఎస్పి ఆయకట్టుకు వరంగల్ జిల్లాను సస్యశామలం చేసే ప్రయత్నం. నల్లగొండ జిల్లాలో గంధమల్ల బస్వాపూర్ రిజర్వాయర్ కట్టి భువనగిరి ఆలేరు ప్రాంతం కానీ, అదేవిధంగా ఎస్ఆర్ఎస్పి 2 కింద సూర్యాపేట, తుంగతుర్తి ఆ ప్రాంతానికి మొత్తం నల్లగొండ జిల్లాను సస్యశామలం చేసే ప్రయత్నం. నిజామాబాద్ జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి కానీ, నిజామాబాద్ రూరల్ కానీ, బాల్కొండ, డిచ్పల్లి నిజామాబాద్ జిల్లాను సస్యశామలం చేసే ప్రయత్నం. మెదక్ జిల్లా ఉమ్మడి రాష్ట్రంలో ఒక్క ప్రాజెక్టు గట్టక 1 ఎకరాకు నీళ్లు రాని మెదక్ జిల్లాను సస్యశామలం చేసే ప్రయత్నం. రంగారెడ్డి జిల్లాలోని మేడ్చల్ నియోజకవర్గానికి నీళ్ళు ఇచ్చే ప్రయత్నం, ఆదిలాబాద్ జిల్లాకు నీళ్ళు ఇచ్చే ప్రయత్నం, కరీంనగర్లోని మంతనికి నీళ్ళు ఇచ్చే ప్రయత్నం. 6 జిల్లాల్లో. కానీ విభజన సందర్భంలో ఆ రాష్ట్రానికి చెప్పండి వచ్చినటువంటి నేషనల్ లెవెల్ ప్రాజెక్ట్స్ కానీ, ఈ రాష్ట్రానికి వచ్చినటువంటి ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్ట్ కానీ, ఈ రీడిజైన్ వల్ల జాతీయ హోదా కలిగేటువంటి ఒక హక్కుని తెలంగాణ ప్రభుత్వం కోల్పోయేలా చేసింది. కాంగ్రెస్ పార్టీ జాతీయ హోదా ఇచ్చిందా? మాట చెప్పిన మాటలకే పోలవరానికి ఏమో జాతీయ హోదా ఇస్తూ పార్లమెంట్ లో బిల్లు పెట్టి తెలంగాణకు మొండి చేయి చూపిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఎందుకు పెట్టలేదండి బిల్లులు ఆ రోజు? ప్రాణహిత చేవలకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ? పోలవరం ఆంధ్రాకి, ప్రాణహిత చేవల తెలంగాణకి అంటూ ఆ రోజు చెప్పారు కదా. ఏం చెప్పిందండి? ఆంధ్రాకేమో ఆ ప్రాతిపదికన మనం పట్టుకోవచ్చు. ఆంధ్రాకేమో చట్టములో రూపొందించి బిల్లు పాస్ చేసిండ్రు, తెలంగాణకేమో నోటి మాట చెప్పి వదిలేసిండ్రు. మాటలతో కాలమయ్యే రోజా? అందుకే నిన్న కూడా మీరు చూశారు కదా, గౌరవ ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పోతే నిన్న కూడా ప్రధానమంత్రి గారిని కలిసి మాకు ఒక జాతీయ హోదా ప్రాజెక్టు ఇవ్వండి అని గత 2 సంవత్సరాలుగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తుంది టీఆర్ఎస్ ప్రభుత్వం. అటువంటి జాతీయ హోదా కల్పించడానికి అవకాశం ఉన్నటువంటి ప్రాణహిత చేవలని రీడిజైన్ చేయడం వల్ల ఆ హోదా కోల్పోయేటువంటి పరిస్థితి లేదంటారా? ఇప్పుడు ప్రాణహిత జాతీయ హోదా ఎక్కడొచ్చిందండి? మాట మాత్రమే చెప్పారు కదా. మాట కాదు, దాంట్లో 16 రకాల క్లియరెన్సులు రావాలి. ఏంటి? 16 రకాల క్లియరెన్సులు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తే జాతీయ హోదాకి ఎలిజిబిలిటీ వస్తుంది. అసలు క్లియరెన్స్ రావడానికి మొట్టమొదటిదే బ్రేక్ అక్కడ. ఏంటిది? పక్క రాష్ట్రంతో అగ్రిమెంట్ లేదు. 152 లెవెల్లో మహారాష్ట్రతో వీళ్ళు అగ్రిమెంటే చేయలే. అగ్రిమెంట్ అయితే మహారాష్ట్రలో ముంపు గురయ్యే ప్రాంతంలో పబ్లిక్ హియరింగ్ పెట్టి ఆ పబ్లిక్ హియరింగ్ ఆధారంగా ఢిల్లీలో ఎన్విరాన్మెంటల్ కమిటీ క్లియరెన్స్ తెచ్చుకోవాలి. అసలు అగ్రిమెంటు లేదు, పక్క రాష్ట్రం నుంచి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ వచ్చే పరిస్థితి లేదు. అది ఎక్కడ జాతీయ హోదా వస్తుందని? ఆ ప్రాజెక్ట్ కనుక మనం ఫర్దర్గా ఎస్కలేట్ చేయగలిగితే 80% కేంద్రం నుంచి నిధులు వచ్చేటువంటి ఆస్కారం ఉంది. ఎందుకంటే ఎక్కువ శాతం గిరిజనులకు బెనిఫిట్ అవుతుంది కాబట్టి, ప్రైమ్ మినిస్టర్ ఫండ్స్ డైరెక్ట్గా గిరిజనులకు బెనిఫిట్ అయితే తీసుకురావచ్చు కాబట్టి ఆ ప్రయత్నం ప్రభుత్వం ఎందుకు చేయలేదన్నది మరొక ప్రధానమైనటువంటి అభియోగం. మళ్ళీ 2 తప్పులు ఇక్కడ. అసలు గిరిజనులు బెనిఫిట్ అవుతుంది ఎక్కువ అనేది తప్పు ఒకటి. ఇవన్నీ అవాస్తవాలు, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న గోబల్స్ ప్రచారం. 2, అసలు 152 లెవెల్లో ఒప్పుకునే పరిస్థితే లేదు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదా ఇవ్వాలంటే 16 క్లియరెన్సులు రావాలి. ప్రాణహితకు 16 క్లియరెన్సులు వచ్చే పరిస్థితి ఎంత మాత్రం లేదు గాక లేదు. కొత్తగా ఏర్పడినటువంటి 29వ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రానికి జాతీయ స్థాయిలో ఒక ప్రాజెక్టు దక్కించుకునేటువంటి క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి ఈ కొత్త ప్రభుత్వం విఫలమైందా అంటే అంగీకరిస్తారా?
ఇది జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వాల్సింది ఎవరు? కేంద్ర ప్రభుత్వం. తెలంగాణ ప్రభుత్వం మన సైడ్ నుంచి proposals ఉండాలి కదా. అదే చెప్తున్నాను కదా, మొన్ననే కదా మీరు టీవీలో పేపర్లో చూసింది. ఇది 4గోసారి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఢిల్లీలో ప్రధానమంత్రిని కలిసి మాకు జాతీయ హోదా ఇవ్వండి మా కాళేశ్వరం కానీ మొన్నటి పర్యటనలో కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు. పార్లమెంట్లో మా పార్లమెంట్ సభ్యులు మాట్లాడుతున్నారు, డెఫినెట్గా మేము కేంద్రం మీద ఒత్తిడి పెడతాం, మ్యాక్సిమం నిధులు తెచ్చుకోవడానికి జాతీయ హోదా తేవడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తుంది. ఇది గోదావరి సంబంధించి. అది అదర్ సైడ్ కృష్ణాకి సంబంధించి కృష్ణాలో టేకప్ చేస్తున్నటువంటి ప్రాజెక్టుల విషయంలో ఆంధ్రప్రదేశ్ నుంచి తీవ్రమైనటువంటి అభ్యంతరాలున్నాయి. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి దీక్షను మొదలు పెట్టబోతున్నాను అని చెప్పి ప్రకటించారు. అది అదర్ సైడ్ జగన్మోహన్ రెడ్డికి టీఆర్ఎస్ ప్రభుత్వానికి మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ ఉందన్నది అక్కడ అధికార పార్టీ చేస్తున్న ఆరోపణ. ఇందులో అసలు ఏది నిజం? పాపం వాళ్ళ రాజకీయాలు. ఇప్పుడు ఏమైపోయింది, జగన్ దీక్ష పడితే బాబుకు భయం, బాబు ఆయన కాపాడుకోవడానికి జగన్ను మీద బురద జల్లే క్రమంలో టీఆర్ఎస్ మీద బురద జల్లే ప్రయత్నం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి తండ్రికి దగ్గర తనవిడ అనిపించుకున్నాడు. తండ్రి ఆ రోజు పోతిరెడ్డిపాడుకు బొక్కగొట్టి అనుమతి లేని ప్రాజెక్టులన్నీ కట్టి కృష్ణాలో తెలంగాణకు తీవ్రమైన అన్యాయం చేసిపోయిండు రాజశేఖర రెడ్డి. గోదావరిలో కూడా చేసిండు, దుమ్ముగూడెం టేల్పాండ్ పెట్టి ఆ నీళ్ళను కూడా మళ్లించుకుపోయే ప్రయత్నం చేస్తే అదృష్టం కొద్ది రాష్ట్రం ఏర్పడి ఇవాళ మేము ఆ ప్రాజెక్టును రద్దు చేసి నీళ్లు కాపాడుకున్నాం. కృష్ణాలో చేసిన అన్యాయం ఆయన చేసిపోయిండు. కనీసం తండ్రి ఉండంగానో గత కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన జీవోను ఈరోజు మేము అమలు చేసి పాలమూరు ప్రాజెక్టు కట్టుకుంటామంటే జగన్ దీక్ష అంటాడు, చంద్రబాబు ఏమో కోర్టు కేసులు ఢిల్లీలో కంప్లైంట్లు చేసి ఇద్దరు కలిసి తమ రాజకీయ ఉనికి కోసం తమ రాజకీయ లబ్ధి కోసం ఇవాళ తెలంగాణ ప్రజలను ఇబ్బంది పెడతా ఉన్నారు. అంటే రంగారెడ్డి పాలమూరు కానీ డిండి కానీ ఈ రెండు ప్రాజెక్టులు ముందుకు పడేటువంటి పరిస్థితి. ఎన్ని కంప్లైంట్ ఇచ్చినా కట్టి తీరుతామంటే అది తెలంగాణ ప్రజల హక్కు. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఏమంటుందంటే మాకు కృష్ణా నదిలో ఏ వాటా అయితే ఉందో 299 టీఎంసీల నికర జలాలు, 77 టీఎంసీల మిగులు జలాలు, ఇది ఉమ్మడి రాష్ట్రంలో చేసిన అలాట్మెంట్ మేము చేస్తలేము. సో ఆ 376 టీఎంసీలకు లోబడే మేము ప్రాజెక్టులు కట్టుకుంటాం. ఆ 376 టీఎంసీలను ఏ ప్రాజెక్టుకి ఇచ్చుకోవాలి, రాష్ట్రంలో ఎక్కడ వాడుకోవాలనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఇష్టం. కృష్ణా బోర్డు మాటనే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం బేఖాతరు చేస్తోంది అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న మరొక ఫిర్యాదు. మరి పట్టిసీమ దేంతో కట్టిందండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం? ఏమైనా అనుమతి ఉందా? ఏ బోర్డు? గోదావరి బోర్డు అనుమతి ఉందా పట్టిసీమకు? కృష్ణా బోర్డు అనుమతి ఉందా? ఏ అనుమతులు తీసుకొని పట్టిసీమ కట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం? మీరు ఈరోజు మాకు న్యాయంగా ఉన్న హక్కు ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టులే మేము కడుతున్నాం తప్ప కొత్త ప్రాజెక్టులే మేము కట్టాం. ఈ ప్రాజెక్టులు అడ్డుపడడానికి ఒక ప్రధానమైన కారణం చెప్తున్నటువంటి మాట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా బోర్డు ఇచ్చినటువంటి ఆదేశాలు మంచినీళ్ళ కోసం ఒక 6 టీఎంసీలు రిలీజ్ చేయమంటే కూడా దాన్ని కూడా రిలీజ్ చేయడానికి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా లేదు. సాగర్ నుంచి అది కృష్ణా బోర్డు నుంచి నీళ్ళు ఇస్తాం. హైదరాబాద్ మంచినీళ్ళు లెవెల్ తగ్గిపోతే మొత్తం హైదరాబాద్ ఆగమైపోతుంది. మేము ఆడ నీళ్లు తక్కువనే ఆడ సాగర్లో మీరు ఇష్టం ఉన్నట్టుగా కుడికాలుకి నీళ్లు తీసుకుపోతే హైదరాబాద్ జంట నగరాలకు నీళ్లు లేకుండా పోతే లెవెల్ పడిపోతుంది ఇప్పటికే. సో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి పంపుల ద్వారా హైదరాబాద్కు నీళ్లు తెచ్చుకునే దాన్ని ఆదేశాలు ఇచ్చి 4 రోజులైనా ఇంతవరకు పట్టించుకోలేదు తెలంగాణ ప్రభుత్వం మీద. హైదరాబాద్ కోటి జనాభా ఉన్న హైదరాబాద్ నగరం, అందుకోసం ఈ ప్రాజెక్టుల విషయంలో మా అభ్యంతరాలు అనేది వారి ఆర్గ్యుమెంట్. అసలు దీనికి లింకే లేదు. అంటే బోడగుండుకు మోకాలకు ముడిపెడతారండి మీరు? కోటి జనాభా ఉన్న హైదరాబాద్ ప్రజల మంచినీళ్ళు అవసరం లేకుండా హైదరాబాద్ ఏమైపోయినా పర్వాలేదు మాకు మాత్రం నీళ్లు కావాలంటే మాకు హక్కు లేదా? మేము వాటాదారులం కాదా? హైదరాబాద్ కృష్ణా బేసిన్లో లేదా? మీ ఇష్టం వచ్చినట్టు ఉమ్మడి రాష్ట్రంలో ఉంటే నచ్చింది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం మా హైదరాబాద్ ప్రజల హక్కు, మా తెలంగాణ ప్రజల హక్కు తీరకుండా నువ్వు ఏం చెప్పినా మేము వినడానికి సిద్ధంగా లేదు. తెలంగాణ ప్రభుత్వం చెప్తున్నటువంటి మాటలకి చేతలకి పొత్తలు ఉండట్లేదు అనేది వారు చెప్తున్నటువంటి మాట. లివ్ అండ్ లెట్ లివ్ అని పైకి చెప్తున్నారు, కానీ నీళ్ళు ఇచ్చేటువంటి ప్రయత్నంలో మాత్రం మురళి గారు న్యాయం చేయటం లేదు. చాలా మంచి ప్రశ్న వేసారు. దిస్ ఇస్ వెరీ గుడ్ ఎగ్జాంపుల్. TV9 ద్వారా రాష్ట్ర ప్రజలు, ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రజలు, తెలంగాణ ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నేను కర్ణాటక మంత్రి ఎంబీ పాటిల్ గారికి ఫోన్ చేసి మాకు మంచినీళ్ళకి ఇబ్బంది అవుతుంది మంత్రి గారు, నేను మిమ్మల్ని కలవాలంటే బెంగళూరులో టైం ఇచ్చి నాకు కలిసి ఆర్డీఎస్ ఆనకట్టు కడితే మా మహబూబ్ నగర్ జిల్లాకి 87,500 ఎకరాలు వస్తాయి, ఆ పనులు చేయించండి, డబ్బులు కడతాను, మంచినీళ్ళ కోసం 1-2 టీఎంసీలు ఇవ్వండి అంటే అపాయింట్మెంట్ ఇచ్చి నీళ్ళు వదులుతున్నారు. ఇలా నేను మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారి దగ్గరికి, మహారాష్ట్ర మంత్రి గారు గిరీష్ మహాజన్ గారి దగ్గరికి వెళ్ళి మేము గోదావరి మీద ఒక బ్యారేజ్ కట్టుకుంటాము, మాకు చాలా ఇబ్బంది ఉంది, అది సముద్రంలో కలిసి నీళ్లు మేము తీసుకుపోతున్నాం, మీ యొక్క అనుమతి కావాలి, అదర్ సైడ్ బ్యారేజ్ ఒడ్డు మహారాష్ట్ర ఉంటుందంటే వాళ్ళు అపాయింట్మెంట్ ఇచ్చి సహకరించి ఇవాళ వాళ్ళు ముందుకొచ్చి మేము సూత్రప్రాయంగా ఆల్రెడీ అగ్రిమెంట్ చేసుకున్నాం. నేను ఇదే ఆంధ్రప్రదేశ్ మంత్రికి 5 సార్లు ఫోన్ చేసిన.
ఆర్డీఎస్ గురించి మాట్లాడదాము, ఒక టైం అయ్యా బాబు, నేను విజయవాడ రమ్మంటే వస్తా, కడప రమ్మంటే వస్తా, లేదు నువ్వు హైదరాబాద్కి వస్తే ఇక్కడే కలుద్దాము, కొంచెం పులిచింతలలో మునిగిపోయిన మా లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మాట్లాడాలని 5 సార్లు ఫోన్ చేస్తే టైం ఇవ్వడండి ఆయన. ఆర్డీఎస్ ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి ఆర్డీఎస్కి సంబంధించి తెలంగాణ కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ఆర్గ్యుమెంట్, మేము పోయి అక్కడ మంత్రి రిక్వెస్ట్ చేసి ఒక్క టీఎంసీ నీరన్నా సరే తీసుకురాగలిగామని చెప్పి, ఇందులో ఎవరి వాదనలో తీసుకొచ్చారో వారు తీసుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీది చీప్ పబ్లిసిటీ గేమ్. ఎందుకంటే నేను కర్ణాటక వెళ్తున్నాను, 4 రోజుల కింద కర్ణాటక మంత్రితో మాట్లాడినాక పత్రికల్లో టీవీలో ప్రకటన వచ్చింది. నేను కర్ణాటకకు వెళ్ళి అక్కడ మంత్రి గారిని కలిసి అక్కడ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసి వచ్చింది 10 రోజులు అయిపోయింది. వాళ్ళు ఆల్రెడీ అగ్రి అయినారు, సానుకూలంగా స్పందించిన నేను చెప్పిన. వీళ్ళు అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కనుక ఫోన్ చేసి మేము వచ్చేదాకా ఇయ్యకు, మేము కొంత క్రెడిట్ మార్కులు కొట్టుకోవాలని చెప్పి వీళ్ళు దాన్ని ఆ విడుదల చేసే నీళ్లను ఆపిచ్చి 10 రోజులు ఆలస్యంగా విడుదలయ్యేటట్టు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది. ఏం చేస్తాం, ప్రజలు మాత్రం చాలా తెలివైన వాళ్ళు, అన్ని తెలుసుకుంటారు. కాంగ్రెస్ నాయకులు చేస్తున్న మరొక అభియోగం, మొత్తం అసలు ప్రాజెక్టులు రీడిజైన్ చేయడం వెనకే కమిషన్లు కొట్టేసేటువంటి ఆలోచన ప్రభుత్వానికి అన్నది మీ మీద ఒక ప్రధాన అభియోగం. అంటే మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న మీరు ప్రాజెక్టులు కట్టినాయని మీరు కమిషన్ల కోసమేనా? అంటే ప్రాజెక్ట్ అప్పుడు మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టులు ఇప్పుడు పూర్తి చేయకుండా ఫ్రెష్గా కాంట్రాక్టులు, ఫ్రెష్గా మళ్ళీ అడ్వాన్స్లు, ఫ్రెష్గా కమిషన్లు, ఇది ప్రభుత్వ ఆలోచన అన్నది మీ మీద వారి అభియోగం. చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే ఇలాంటివి వస్తేనే మేము ప్రజల్లో చెప్పగలం. ఎందుకంటే వాళ్ళు ఏం చెప్పాలని అర్థం కాక చెప్పిందే చెప్పి 100 సార్లు అబద్ధాన్ని చెప్తే నిజమయ్యే డేంజర్ కూడా ఉంటుంది. సో యూ హ్యావ్ గివెన్ ఎ వెరీ గుడ్ ఆపర్చునిటీ టు మీ. ఇప్పుడు ఇష్యూ ఏంటంటే మేము ఏం చేసినాము, ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు మీరు కట్టినారు. కేంద్ర ప్రభుత్వం మీ కాంగ్రెస్ పార్టీ ఉండగానే 3 ముచ్చట్లు చెప్పింది. అక్కడ తుమ్మిడిహట్టి దగ్గర నీళ్లు లేవు, మీరు ప్రత్యామ్నాయం చేసుకోండి. కేంద్ర ప్రభుత్వం చెప్పింది మీ రిజర్వాయర్ల కెపాసిటీ సరిపోదు, పెంచుకోండి అని చెప్పింది. మరి మేము ఆ క్రమంలో ఎక్కువ నీళ్లు తెచ్చి ఎక్కువ ఆయకట్టిస్తూ ఎక్కువ రిజర్వాయర్లు కట్టే ప్రయత్నం చేసినాం. దాంట్లో ఏమైనా తప్పు ఉందా? అంటే మేము ప్రాజెక్టు కడితేనేమో కమిషన్ అంటారు, కట్టకపోతేనేమో ప్రాజెక్టులు కట్టలేరు, పట్టించుకోలేదు అంటారు. ఆన్గోయింగ్ ప్రాజెక్టులో ఎందుకు ప్రభుత్వం దృష్టి సారించడం లేదు అంటే ఈ క్రమంలో నేను డెఫినెట్ దానికి కూడా వస్తా. ఇంత మంచిగా మేము ప్రాజెక్టులు కడుతుంటే, నిజాయితీతో ట్రాన్స్పరెంట్గా ఆన్లైన్ ఈ ప్రొక్యూర్మెంట్ టెండర్లు పెట్టి మేము పనిచేస్తుంటే మీరు కట్టలేరంటే నేను చెప్పాలి. ఇప్పుడు ఈ టెండర్లలో అందరు జాతీయ స్థాయిలో ఢిల్లీ వాళ్ళు పాల్గొన్నారు, మీ కాంగ్రెస్ నాయకులు కూడా పాల్గొన్నారు కదా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఇంకెవరెవరు చాలామంది కాంగ్రెస్ పార్టీకి, సుబ్బరామరెడ్డి గారు, ఇలాంటి చాలా చాలా పెద్ద పెద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులకే కంపెనీలు ఉంటాయి. టీఆర్ఎస్లకి అయితే ఒకరికి లేవు. పాల్గొనేది మీరే కదా, మీ నాయకులకు కూడా పనులు వచ్చినట్టు. ఎవరు తక్కువ కోట్ చేస్తే వాళ్ళకి పనులు వస్తాయి తప్ప దీంట్లో ఏదో మేము పెంచి చేసింది ఏముంటుందండి. మీరు కూడా పాల్గొనండి, మీరందరూ కూడా వద్దని ఎవరు అంటున్నారా? ఒకటి. రెండోది పెండింగ్ ప్రాజెక్టులు, ఇది మరో గోబెల్స్ ప్రచారం. 20,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఈ ఏడాది కేటాయించారు ఇరిగేషన్ కోసం, కానీ 9,000 కోట్లు ఖర్చు పెడితే ఆన్గోయింగ్ ప్రాజెక్టులన్నీ కంప్లీట్ అయ్యేటువంటి ఆస్కారం ఉంది కదా అన్నది వారి వాదన. మురళి గారు, అసలు మా మొదటి ప్రాధాన్యతనే పెండింగ్ ప్రాజెక్టులు. నేను ఎక్కడ పడుకున్నా అండి, మొన్న పోయి మహబూబ్నగర్లోని కల్వకుర్తి ఎత్తిపోతల పథకం దగ్గర పండుకున్నాను. నేను భీమా పథకం దగ్గర పోయి 2 రోజులు కూర్చొని వచ్చిన. నేను ఎక్కడ తిరుగుతున్నా, రోజు పొద్దున్న లేస్తే నిన్నంతా పోయి దేవాదుల, వరంగల్ జిల్లా దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేయడానికి నిన్నంతా రివ్యూ చేసి వస్తున్నా. అసలు ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రాధాన్యతనే అది. త్వరితగతిన ఫలితాలు వచ్చే మిషన్ కాకతీయ కింద చెరువులు బాగా చేస్తున్నాం. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి పూర్తి స్థాయిలో బడ్జెట్లో నిధులు కేటాయించి, మీరు కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టిన చిక్కుముళ్ళు, భూసేకరణ సమస్యలు, R&R సమస్యలు, కోర్టు కేసులు, అంతర్రాష్ట్ర సమస్యలన్నీ కూడా ఒకటొక్కటి విప్పుకుంటూ పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నాం. సంబంధించిన ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి ఆంధ్ర కాంట్రాక్టర్లే ఉన్నారు, తెలంగాణ కాంట్రాక్టర్లు ఎక్కడ అని మీరు ఆంధ్ర కాంట్రాక్టరా, తెలంగాణ అంతర్జాతీయ కాంట్రాక్టరా, ఈ ఢిల్లీ కాంట్రాక్టర్కు తేడా ఉండదు, కులం ఉండదు, కాంట్రాక్టర్కు రాష్ట్రం ఉండదు. మాకు కావాల్సింది ఏంది, రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు పిలిచినప్పుడు ఆ నియమ నిబంధనలకు లోపడి క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళలో ఎవరు తక్కువ టెండర్ కోట్ చేస్తే వారికి పని వస్తుంది తప్ప కాంట్రాక్టర్కు రంగు, రుచి, కులం, మతం, రాష్ట్రం అనేది ఉండదు. ఎవరు తక్కువ కోట్ చేస్తే వాళ్ళకి పని వస్తుంది. ఆ కాంట్రాక్టర్ల చేతిలోనే ఈరోజు రాష్ట్రం ఆగమైపోయింది అని చెప్పి గతంలో ఆర్గ్యుమెంట్ చేసినటువంటి టీఆర్ఎస్ అందుకే ఇప్పుడు ఆ కాంట్రాక్టర్లే పెంచి పోషించదలుచుకుందా అన్నది మీరు పెట్టిన నియమ నిబంధనలు తప్పు. ఇవాళ మేము ఏం చేసినాం, మేము వచ్చిన తర్వాత ఈపీసీ విధానం రద్దు చేసినాం. ఈపీసీ అంటే ఏంది, వాళ్ళే ఎస్టిమేట్ చేసుకుంటారు, వాళ్ళే డిజైన్ చేసుకుంటారు, వాళ్ళే పని చేస్తారు, వాళ్ళే బిల్ ఆవట్టుకుంటారు. ఇది మీరు పెట్టిన ఈపీసీ విధానం. దీన్ని పూర్తిగా రద్దు చేసి డిపార్ట్మెంట్ ఎస్టిమేట్ చేస్తుంది, డిపార్ట్మెంట్ డిజైన్ చేస్తుంది, డిపార్ట్మెంట్ టెండర్ పిలుస్తుంది, డిపార్ట్మెంట్ చెప్పినట్టు పనిచేసే విధంగా ఈపీసీ విధానాన్ని రద్దు చేసి నాన్ ఈపీసీ విధానాన్ని తీసుకొచ్చినాం. నెంబర్ 1. నెంబర్ 2, మీరు పని చేయకముందే టెండర్ ఇచ్చి మొబిలైజేషన్ అడ్వాన్సులు, ఏం రూపాయి పని చేయకుండా 3%, 5% మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చి గందరగోళపరిచిండ్రు. ఒక్క రూపాయి కూడా మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇవ్వకుండా పని చేయండి, బిల్లు తీసుకోండి అనే విధానాన్ని తీసుకొచ్చి
నియమ నిబంధనలను కఠినతరం చేసి మేము ఈరోజు ప్రభుత్వం ముందుకు పోతుంది. ఇది మీకు మాకు ఉన్నటువంటి జగన్కి సంబంధించినటువంటి సొంత మనుషులకి ఇరిగేషన్ ప్రాజెక్ట్ టెండర్లని ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది. జగన్కి టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉన్న మ్యాచ్ ఫిక్సింగ్ ఇది ఒక నిదర్శనం అన్నది టీడీపీ నాయకులు మంత్రులు మేము చేస్తున్న అభియోగం. నిజమే కాదు? టీడీపీ నాయకులకు కూడా పనులు వచ్చినట్టున్నాయి, కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా పనులు వచ్చినట్టున్నాయి, జగన్మోహన్ రెడ్డి నాయకులకు పనులు వచ్చినాయి, ఢిల్లీలో మాయావతితో ములాయం సింగ్ యాదవ్ పార్టీ వాళ్ళకు కూడా పనులు వచ్చినాయి. దానికి మేమేం చేయాలి? ఎందుకంటే జగన్కి మీకు మ్యాచ్ ఫిక్సింగ్ ఉన్నదా? పనులు ఎవరికి వస్తాయి అంటే ఎవరికైతే నాణ్యత ఉంటుందో, ఎవరికైతే క్వాలిఫికేషన్ ఉంటుందో, ఎవరికైతే తక్కువ కోట్ చేస్తారో వాళ్ళకి పని వస్తుంది. దానికి పార్టీల కలర్లు ఉండవు. పనులు ఇంతకీ జగన్మోహన్ రెడ్డికి టీఆర్ఎస్ ప్రభుత్వానికి హరీష్కి మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ ఉందా లేదా? ఎలాంటి ఫిక్సింగ్ ఉంది? టీడీపీ ప్రభుత్వాన్ని రాష్ట్రంలో ఇరకాటంలో పెట్టడం కోసం ఎత్తుగడలు చేస్తున్నారు. మరి జగన్ పార్టీ ఎంపీ నిన్నగాక మొన్ననే టీఆర్ఎస్ చేరింది కదా. జగన్ పార్టీ తెలంగాణలో ఫినిష్ అయిపోయింది కదా. మ్యాచ్ ఫిక్సింగ్ ఉంటే జగన్ పార్టీ ఎందుకు ఫినిష్ అవుతుంది? అది కూడా జగన్ పార్టీకి చెందినటువంటి 3 ఎమ్మెల్యేలు గెలిచినారు, ఒక ఎంపీ గెలిస్తే ఒక్కరు లేకుండా టీఆర్ఎస్ పార్టీలో చేరి జగన్ పార్టీయే ఫినిష్ అయిపోయింది తెలంగాణలో. మ్యాచ్ ఫిక్సింగ్ అంటే ఇదేం అర్థం చేసుకోవాలి? ఇది కూడా తెలుగుదేశం నాయకులది గోబల్స్ ప్రచారము, వాళ్ళు బటగాల్చి మీదేసి ఆనందపడే రకం ఈ తెలంగాణ తెలుగుదేశం నాయకులది. చంద్రబాబు నాయుడుకి మొదటి నుంచి ఇది అలవాటు. 1 ఎకరాలు అన్న మీ లక్ష్యం నెక్స్ట్ ఎలక్షన్స్ నాటికన్నా ఫుల్ఫిల్ అవుతుందా అసలు? ఇప్పుడు మీరు ఒక కలవకుర్తి 12 ఏళ్ళు కట్టినరు, దేవాదుల 15 ఏళ్ళు కట్టినరు. మీరు 12 ఏళ్లలో 15 ఏళ్లలో ఒక ప్రాజెక్టు మేము పూర్తి చేయలేదు. కానీ మేము టీఆర్ఎస్ ప్రభుత్వం డెఫినెట్గా 2 ఏళ్లలో 3 ఏళ్లలో ప్రాజెక్టులు పూర్తి చేసి వచ్చే 5 సంవత్సరాల్లో, నేటి నుంచి వచ్చే 5 సంవత్సరాల్లో అని మొన్న శాసనసభలో ముఖ్యమంత్రి గారు చెప్పారు. వచ్చే 5 సంవత్సరాల్లో డెఫినెట్గా 1 కోటి ఎకరాలు. సో ఈ టర్మ్ కాకుండా నెక్స్ట్ టర్మ్ కూడా మాది అన్నది మీకు డెఫినెట్గా ఈ టర్మ్ డౌట్ ఉందా ఎవరికన్నా? అలా ఒక్క 1% డౌట్ అవసరం లేదు. కానీ కాంగ్రెస్ నాయకులు నెక్స్ట్ టర్మ్లో పాపం వాళ్ళకు నా డౌట్ అయితే ఆ ప్రధాన ప్రతిపక్ష స్థాయి హోదా కూడా దక్కదు వాళ్ళకు, సింగిల్ డిజిట్. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులే మీకు గట్టి పోటీ భవిష్యత్తులో ఇవ్వబోతున్నది. ఆ పార్టీ ఏం పోటీ? వాళ్ళ స్వంత సీటు పాపం పెద్ద మనిషి కిష్టారెడ్డి గారు చనిపోతే వాళ్ళు గెలుచుకోకపోయేది. వరంగల్లో గతంలో డిపాజిట్ వచ్చింది, మొన్న ఎలక్షన్ జరిగితే ఆయనతో డిపాజిట్ పోయింది. హైదరాబాద్లో జిహెచ్ఎంసీలో ఖాతా తెరుచుకోని పరిస్థితి. ఏం చెప్తాం మా కాంగ్రెస్ పార్టీ పాపం వాళ్ళు? రైట్. ఆ విషయాన్ని గురించి రాజకీయాల విషయాన్ని మాట్లాడితే రాజకీయంగా టీఆర్ఎస్లో ఉన్నటువంటి అంతర్గత గందరగోళమే భవిష్యత్తులో మాకు లాభపడబోతోంది అన్నది అసలు కాంగ్రెస్ నాయకులు ఇస్తున్నటువంటి ఒక సంకేతం. అది పాపం వాళ్ళ కళ, వాళ్ళ ఊహ. గందరగోళం ఉంటే కదా వాళ్ళు లాభపడేది. ఏదైనా ప్రారంభం అయితే మీ నుంచే సంక్షోభం ప్రారంభమవుతుంది. అది వాళ్ళ కలగానే ఉండిపోతుంది. ఎప్పుడైనా టీఆర్ఎస్ లో సంక్షోభం అంటూ మొదలైతే ఎప్పుడు జరగదు. హరీష్ వైపు నుంచే ప్రారంభం కాబోతోంది. అది ఎందుకు అంత హరీష్ ఒక పాపం వాళ్ళకి కాంగ్రెస్ పార్టీకి ఒక కోతి ఆశ. ఎందుకంటే వాళ్ళకి దమ్ము లేదనేది వాళ్ళకి అర్థమైంది. మాకు మేముగా టీఆర్ఎస్ను తట్టుకోలేమనేటువంటిది వాళ్ళకి అర్థమైంది. ఇంక ఇట్లాంటిది ఏదైనా టీఆర్ఎస్ జరగకపోతుందా ఎప్పటికన్నా, ఏదైనా జరిగితే బాగుండనే ఒక ఆశ, ఒక కళ, అది ఎప్పటికీ కలగానే కాంగ్రెస్ పార్టీ నాయకులకు. కేటీఆర్కి హరీష్కి మధ్య ఉన్నటువంటి కోల్డ్ వార్ ఎప్పటికైనా సరే అది బదులవుతుంది అనేది వారికి ఉన్న కోల్డ్ లేదు, వారు లేదు. ఉంటే కదా అసలు కోల్డ్ వారు. దెర్ ఇస్ నో వార్ ఎట్ ఆల్. మేము అద్భుతంగా మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో పోటీపడి ప్రభుత్వ కార్యక్రమాలు అమలు చేయడంలో మా శాఖల మీద పట్టు సాధించి ఈ రాష్ట్రం దేశంలో నంబర్ 1 రాష్ట్రంగా ఉండడానికి కలిసి పనిచేస్తాం. కానీ టీఆర్ఎస్ ప్రస్థానం ప్రారంభమైనప్పటి నుంచి హరీష్ టీఆర్ఎస్తో అసోసియేట్ అవుతూ అనేక సంక్షోభాలను హ్యాండిల్ చేసినటువంటి ఒక ట్రబుల్ షూటర్ అని పేరు హరీష్కి. కానీ ఇటీవల కాలంలో ఆ పరిస్థితిని, ఆ పేరుని కేటీఆర్ సొంతం చేసుకునే ప్రయత్నంలో ఉన్నారని మీకు ఏమైనా బాధ ఉందా? అసలు ఉంటే కదండి. లేని అన్నీ మీకు మీడియా వాళ్ళకి ఎక్కడో కలుగుతుంటాయి. ఒక పత్రిక ఒక కథనం రాస్తుంది, లేదా ఒక టీవీ ఒక స్టోరీ నడుపుతారు, మీరే రాస్తారు, మీరే మమ్మల్ని అడుగుతారు, మీరే ఊహిస్తారు, లేని అనుమానాల్ని ప్రజల్లో కలిగించే ప్రయత్నం చేస్తారు. అవన్నీ అవాస్తవం. కానీ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మిమ్మల్ని కొంచెం పరిమితం చేయడం, ఇప్పుడు జరుగుతున్నటువంటి పాలేరు ఎన్నికల్లో మిమ్మల్ని కొంచెం పరిమితం చేయడం, ఇవన్నీ కూడా దేనికి సంకేతం? మాకు ఇరిగేషన్ కు దిస్ ఇస్ అ సీజన్. ఇన్ఫాక్ట్ నాకు అంత టైం లేదు ఇప్పుడు. మాకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎండాకాలంలోనే ఇటు మిషన్ కాకతీయ పనులు కానీ, మేజర్ ఇరిగేషన్ పనులు కానీ, వచ్చే ఖరీఫ్కు మొత్తం డిపార్ట్మెంట్ అంతా సమాయత్తం చేయాల్సినటువంటి పెద్ద పరిభారం నా మీద ఉంది. అందువల్ల వర్క్ను బట్టి, ఎవరి అవసరాలను బట్టి పార్టీ వివిధ సందర్భాల్లో ఎక్కడ అవసరం ఉంటే అక్కడ వారి యొక్క సర్వీసెస్ ఉపయోగించుకుంటుంది. వరంగల్లో కార్పొరేషన్ ఎన్నికలు వచ్చినాయి, నేను పోయి పనిచేయడం జరిగింది. అట్లా ఎవరు ఎప్పుడు ఎక్కడ అవసరం ఉంటే పార్టీ, ముఖ్యమంత్రి గారు, పార్టీ అధ్యక్షులు. మైనింగ్ శాఖ నాకు భారం అయిపోయింది, నా నుంచి మైనింగ్ శాఖను తప్పించడానికి ముఖ్యమంత్రి మీరే కోరారు. మీకు భారం అయిపోయినటువంటి మైనింగ్ శాఖ రామ్కు మాత్రం ఎందుకు బలంగా తేలిగ్గా అయిపోయింది? అక్కడ అట్లా ఇష్యూ కాదు. ఇక్కడ ఈ రాష్ట్రంలో 25,000 కోట్ల రూపాయల ఇరిగేషన్ బడ్జెట్ను పెట్టుకొని 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ఒక బృహత్తర కార్యక్రమం. బహుశా భారతదేశంలో ఉత్తరప్రదేశ్ లాంటి పెద్ద రాష్ట్రం, మహారాష్ట్ర లాంటి రాష్ట్రంలో కనీసం 7-8,000, 10,000 కోట్ల మించి బడ్జెట్ లేదు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమమే నీళ్లు, నిధులు, నియామకాలు.
సో ఆ నీళ్ళు అనేది చాలా ప్రధానమైనటువంటిది. మీరు చూసుంటారు, ఒక్కొక్క సంవత్సరం 9,000 చెరువులు చేయడం అంటే గతంలో 1000 చెరువులు ఉమ్మడి రాష్ట్రంలో చేయకపోదురు. 9 జిల్లాల రూరల్ తెలంగాణలో సంవత్సరానికి 9,000 చెరువులు చేయాలంటే ఎంత వర్క్ లోడ్. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలి, కొత్త ప్రాజెక్టులు చేయాలి, అటు మహారాష్ట్రతో అంతరాష్ట్ర ఒప్పందం చేసుకోవాలి, ఇటు కర్ణాటకతో ఉన్న ఈ సమయాల్లో కాన్సన్ట్రేటెడ్ గా ఎక్కువగా పనిచేయాల్సిన ఒక అవసరం ఉంది. ఈ రోజు ఏ ఇద్దరు పేర్లు అయితే పార్టీలో చాలా బలంగా వినిపిస్తున్నాయో ఆ ఇద్దరి మధ్యలో ఒక శాఖను ఒకరి నుంచి తప్పించి మరొకరికి ఇచ్చారు అంటే సహజంగా కొంచెం ఏదో ఉంది అనేటువంటి ఒక అనుమానం కలగదు. రాము గారి దగ్గర నుంచి వాటర్ గ్రిడ్ ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. ఇట్స్ ఎ వెరీ ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్ కనుక ఇంటింటికి నల్ల అయ్యాలనుకున్నారు, ముఖ్యమంత్రి గారు వాటర్ గ్రిడ్ తీసుకున్నారు. దాంతో అట్లని అనుకోవాలన్నా? మరి ముఖ్యమంత్రి గారు రాము గారి దగ్గర నుంచి ముఖ్యమంత్రి గారు వాటర్ గ్రిడ్ తీసుకున్నారని అక్కడ ఏదో జరిగిపోయింది అనుకోవాలన్నా? దీస్ ఆల్ థింగ్స్ ఆర్ అన్నెసరీ. ఇవన్నీ అనవసరమైనటువంటి ముచ్చట్లు, అనవసరమైనటువంటి చర్చ. అదే క్రమంలో మైనింగ్ శాఖను మీ దగ్గర నుంచి తప్పించడానికి ఒక ముఖ్యమైన కారణం ఇసుకకి సంబంధించిన కాంట్రాక్టర్ల వ్యవహారం అని. నిజమా? మీ మీద అటువంటి అభ్యర్థులు ఆ విషయంలో మిమ్మల్ని ఏమైనా అడిగారా? అసలు ఇసుక కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 10 లక్షల ఆదాయం నుంచి 350 కోట్ల రూపాయల ఆదాయం తెచ్చి అసెంబ్లీలోనే ప్రతిపక్షాల నోరు మూయించిన నాయకుడిని నేను. ముఖ్యమంత్రి గారు ఆ రోజు నన్ను పిలిచి శభాష్ అని చెప్పినారు. అసలు ఇసుక సబ్జెక్టు మీద చర్చ జరగడం, ప్రతిపక్షం మీద అధికార పక్షం చేయి సాధించడం అంటే ఎంత ట్రాన్స్పరెంట్గా పనిచేస్తే జరుగుతుందో మీరు అర్థం చేసుకోండి ఈరోజు. కానీ ప్రతి విషయంలో ట్రబుల్ షూటర్ అని మీకు ఒక పేరు పార్టీలో. 2018 నాటికే మిడ్ టర్మ్ ఎన్నికలకి టీఆర్ఎస్ వెళ్ళబోతోంది, ముందస్తు ఎన్నికలకి వెళ్ళబోతోందని ఒక ప్రచారం. మీకు ఏమైనా సమాచారం? ఇవన్నీ ఊహాజనితమైనటువంటి విషయాలండి, లేని అవసరాలు ఎందుకు. మహా లక్ష్యం అంతా కూడా బంగారు తెలంగాణ వైపు పోవాలి. అంటే జనరల్ ఎలక్షన్స్తో పాటుగా వెళ్తే స్టేట్ ఎలక్షన్స్కి ప్రాధాన్యత తగ్గుతుంది కాబట్టి ముందుగా వెళ్ళాలి అన్న ఆలోచనలో టీఆర్ఎస్ ఉంది అని చెప్పి, ఒకవేళ అటువంటి ఆలోచన ఉంటే ముందు హరీష్తోనే డిస్కస్ చేసే ఇలాంటి చర్చ ఏదైనా ప్రశ్న వేయాల్సి వస్తే ముఖ్యమంత్రి గారిని వేయండి తప్ప డిస్కషన్ ఉంటే మీతో కూడా ఉంటుంది కదా. మేము సమాధానం చెప్పగలిగే ప్రశ్న కాదు. అటువంటి ఆలోచన ప్రభుత్వంలో ఇప్పటివరకు జరగలేదు. రాబోయే కాలంలో జాతీయ రాజకీయాల్లో టీఆర్ఎస్ వెళ్ళాలనుకుంటుంది. ముఖ్యమంత్రి ప్రత్యేకించి తెలంగాణ ఇంట్రెస్ట్ కోసం జాతీయ రాజకీయాల వైపు అడుగులు వేయబోతున్నారంటూ కొన్ని వార్తలు. నిజమా? ఆ నమ్మకం అయితే ఉంది మాకు. ఎందుకంటే రాష్ట్రానికి ఎక్కువ ప్రాజెక్టులు సాధించాలన్నా, నిధులు సాధించాలన్నా కేంద్రంలో మన భూమిక కీలకంగా ఉండడం చాలా అవసరం. మనం చూస్తుంటాం చాలా సందర్భాల్లో తమిళనాడులో కానీ, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కానీ కొన్ని రాష్ట్రాలు కేంద్రంలో కీలకమైనటువంటి పాత్ర పోషించి ఆయా రాష్ట్రాలకు సంబంధించిన ప్రాజెక్టులు వాళ్ళు సాధించుకుంటారు. బార్గెన్ కెపాసిటీ. సో డెఫినెట్గా వచ్చే జనరల్ ఎలక్షన్స్లో ఇప్పుడు కనబడుతుంది అయితే ఐదర్ బీజేపీ ఆర్ కాంగ్రెస్ ఎవరు కూడా ఒంటరిగా గెలిచే పరిస్థితి లేదు. బీజేపీ డౌన్ఫాల్ చాలా డ్రాస్టిక్గా పడిపోతున్నటువంటిది మనం చూస్తూ ఉన్నాం. బీహార్లో చూసాం, ఢిల్లీలో చూసాం, లోకల్ బాడీ ఎలక్షన్స్లో గుజరాత్ అయితే ఏమి, ఉత్తరప్రదేశ్ అయితే ఏమి, మహారాష్ట్ర అయితే ఏమి, అంతటా పోతుంది. బీజేపీ పోవడం తప్ప రావడం లేదు ఆ తర్వాత. సో ఆ క్రమంలో డెఫినెట్గా నెక్స్ట్ జనరల్ ఎలక్షన్స్ తర్వాత కోalition గవర్నమెంట్ ఢిల్లీలో ఉంటుంది అనేటువంటిది మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అందులో టీఆర్ఎస్ డెఫినెట్గా ఒక ప్రధానమైన కీలకమైన పాత్ర రాష్ట్ర ప్రయోజనాల కోసం నిర్వహించాలనే ఆలోచన మాత్రం ఉన్నమాట వాస్తవం. అందుకోసం ఆ కోalition నాయకత్వం కేసీఆర్ వహించబోతున్నారు. అవసరమైతే కొన్ని ఆలోచన చేసేటువంటి పార్టీలు కొంత అంత తొందరపడి మాట్లాడాల్సిన అవసరం కానీ అంత ఈ సందర్భం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు క్రమంలో దాదాపు 20-30 పార్టీలతో కలిసినటువంటి వ్యక్తి కేసీఆర్. అవన్నీ తర్వాత ఆ భావసారూప్యం ఆలోచన ఉన్నటువంటి పార్టీలతో కేసీఆర్ గారు కలిసేటువంటి ఆలోచన ఉందా? ఇది సందర్భం కాదు. నౌ అవర్ కాన్సన్ట్రేషన్ ఈజ్ తెలంగాణ, అవర్ కాన్సన్ట్రేషన్ ఈజ్ మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ. ప్రతి ఎకరానికి సాగునీరు, రాష్ట్ర అభివృద్ధి. నెక్స్ట్ ఎలక్షన్స్కి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలా లేక ప్రధానమంత్రిగా చూడాలా? మీ లక్ష్యం ఏంటి? అది కాలం నిర్ణయిస్తుంది. అది కాలం నిర్ణయిస్తుంది, ప్రజలు నిర్ణయిస్తారు. హరీష్ ఏమని కోరుకున్నారు? ప్రజలు ఏది నిర్ణయిస్తే, ముఖ్యమంత్రి గారి నిర్ణయిస్తే నా మాట అదే. కానీ ప్రధానమంత్రి రేస్లో కేసీఆర్ కూడా ఉండవచ్చు అంటూ కొన్ని స్పెక్యులేషన్స్ ఉన్నాయి. అది అవి మీలాంటి వాళ్ళు చెప్తున్నటువంటి మాటే తప్ప ఇప్పటి వరకు పార్టీ కానీ ప్రభుత్వం కానీ అటువంటి ఆలోచన లేదు. ముఖ్యమంత్రి గారి ఆలోచనల్లో కూడా ఈ తెలంగాణ ఒక బంగారు తెలంగాణ కావాలనేటువంటి ఆలోచనలోనే ప్రతి క్షణం ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తున్నారు. ఆ దిశగానే ఈ ప్రభుత్వం ప్రయాణం. ఇప్పుడు పాలేరు చుట్టూ కొంత రాజకీయం నడుస్తున్న సందర్భంలో తుమ్మల నాగేశ్వరరావు ఒక సందర్భంలో చేసినటువంటి కమెంట్, ముఖ్యమంత్రిగా కేటీఆర్ మాత్రం సమర్థించను, వారసత్వ రాజకీయాలను ఎంకరేజ్ చేయను అని చెప్పి ఆయన చెప్పినటువంటి మాట. మీరు అనవసరంగా తుమ్మల నాగేశ్వరరావు గారిని కానీ మా పార్టీలో వితింద మీరు చేసే ప్రయత్నం చేయొద్దు. బహుశా వారు నేను చూడలేదు. వారు ఏమని అల్టిమేట్గా తుమ్మల నాగేశ్వరరావు గారైనా, హరీష్ రావు అయినా, కేటీఆర్ అయినా, ఇంకెవరైనా ముఖ్యమంత్రి గారి మాటే మాకు శిరోధార్యం. ముఖ్యమంత్రి గారు ఏం చెప్తే పార్టీ నాయకత్వం వారి మీద ఆ నమ్మకం ఉంది, ఆ విశ్వాసం ఉంది. వారు ఏం చెప్తే పార్టీ అంతా కూడా అదే మాట వినడానికి సిద్ధంగా ఉంది. కేటీఆర్ని మీరైతే ముఖ్యమంత్రిగా సమర్థిస్తారా? ముఖ్యమంత్రి గారు కేసీఆర్ ఏది నిర్ణయిస్తే దాన్ని శిరసా వహించి అమలు చేస్తారు. రైట్ హరీష్ గారు, టీవీ కోసం సమయానికి ధన్యవాదాలు. ఇది ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావుతో ఎన్కౌంటర్. నెక్స్ట్ వీక్ ఎన్కౌంటర్ మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి టీవీ9.